క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన కుటుంబము ఆశీర్వదించబడాలంటే మనము ఏమి చేయాలి? బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 127:1లో ఒక అద్భుతమైన సత్యం ఉంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా. అవును మిత్రమా, మనము ఎన్ని మేడలు కట్టినా, ఎంత సంపాదించినా ఆ ఇంటికి యజమాని దేవుడు కాకపోతే ఆ ప్రయాస అంతా వృధా అవుతుంది. నమ్ముతున్నారా? ఒకసారి నోహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లోకమంతా పాపముతో నిండిపోయి దేవుని ఉగ్రత రాబోతున్న సమయంలో నోహు తన కుటుంబాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారము ఒక ఓడలోకి తీసుకెళ్ళాడు. బయట తుఫాను ఉన్నా లోపల ఉన్న నోహు కుటుంబం సురక్షితంగా ఉంది. ఎందుకంటే ఆ ఓడను దేవుని సూచనల ప్రకారం కట్టారు. హల్లెలూయా. నేడు మన కుటుంబం అనే ఓడను మనము దేవుని వాక్యం అనే పునాది మీద కడుతున్నామా, లేక లోక సంబంధమైన ఇసుక తిన్నెల మీద కడుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభువు ఒక ఉపమానము చెప్పారు. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. శోధనలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అనే వానలు కురిసినప్పుడు కేవలము క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబమే నిలబడుతుంది. ఇక్కడ మనము గమనించాల్సిన ఒక హెచ్చరిక ఉంది మిత్రులారా. ఏలీ అనే దైవజనుడు తన కుమారులను దేవుని భయములో పెంచలేదు, వారి తప్పులను సరిదిద్దలేదు. ఫలితంగా ఆ కుటుంబం మొత్తం నాశనమైపోయింది. ఇది నేటి తల్లిదండ్రులకు ఒక పెద్ద హెచ్చరిక. మన పిల్లలకు లోకపు చదువుల కంటే బైబిల్ ఇచ్చే జ్ఞానాన్ని ముందుగా నేర్పించాలి. కుటుంబము ఆశీర్వదించబడాలంటే కేవలము ప్రార్థన ఉంటే సరిపోదు, అక్కడ ఐక్యత కూడా ఉండాలి. తనలో తాను భేదము నొందిన ఏ ఇల్లును నిలవదు అని దేవుని వాక్యము చెబుతుంది. సాతాను ఎప్పుడు భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు పెట్టి ప్రార్థనను ఆపేయాలని చూస్తున్నాడు. ఎవరిని మింగుదనా అని గర్జించే సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, అందుకే మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. కీర్తన 128 చెబుతున్నట్లుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఇల్లు ఫలించే ద్రాక్షవల్లిలా, వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడతారు. పూర్తి ఛానల్లో ఉన్న పెద్ద మిత్రులారా, చివరగా ఒక మాట. యెహోషువ భక్తుడు అన్నట్టుగా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనే గట్టి తీర్మానం ఈరోజు మీరు తీసుకోగలిగితే మీ ఇల్లు ఆత్మీయంగా వర్ధిల్లుతుంది. ప్రార్థన లేని ఇల్లు తాళము లేని తలుపు వంటిది. అది ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనను అశ్రద్ధ చేయకండి. దేవుని వాక్యాన్ని మీ ఇంట్లో నిరంతరము ధ్యానించండి. వాక్యము లేని కుటుంబం వెలుగులేని దీపం వంటిది. అనుదినము వాక్యాన్ని చదవండి. అప్పుడు మీ కుటుంబము భూమి మీద పరలోకములా మారుతుంది. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్న నీ వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుము. అవును తండ్రి, మా సొంత బలముతో, జ్ఞానముతో మేము కట్టుకునే కుటుంబాలు నిలబడవు. మా కుటుంబాలకు నీవే యజమానిగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపతో నింపండి. వారి ఇండ్లలో ఉన్న భేదాభిప్రాయాలను, మనస్పర్ధలను తొలగించి వారి మధ్య ప్రేమ, క్షమాపణ, ఐక్యతను దయచేయండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సమాధానాన్ని నెలకొల్పండి. సాతాను తంత్రములకు చోటు ఇవ్వకుండా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని వారి ఇండ్లలో కట్టుకునేలా సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా తల్లిదండ్రులకు తమ పిల్లలను ఏలి వలె ఉపేక్షించకుండా నోహు వలె మరియు యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని తీర్మానించుకొని వారిని నీ భయభక్తుల్లో పెంచే జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలు కీర్తన 128లో చెప్పబడినట్లు ఫలించే ద్రాక్షవల్లి వలె
ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడి లోకానికి మాదిరికరంగా ఉండాలని వేడుకుంటున్నాము ప్రభువా. మా కుటుంబాల మీద నీ కృపానే మంచును కురిపించి ప్రతి ఆత్మీయ బలహీనత నుండి స్వస్థపరచండి. ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్.